అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్న నిర్మాణ పనులను నిలిపివేసిన పంచాయతీ కార్యదర్శి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ కోసం 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న మదనపల్లెకి చెందిన జయరాం యాదవ్ కుటుంబ సభ్యులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగు తమ్ముళ్లు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే, పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. గుర్తింపు కోసం పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉందో మదనపల్లి ప్రజలందరికీ తెలుసని బీఎస్పీ నాయకులు టీడీపీ నేతను దెప్పిపొడిచారు. మదనపల్లి జిల్లా కోసం తాము అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. శనివారం బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు జేసీ రమణ, జిల్లా ఇన్ఛార్జ్ బాలాజీ, జిల్లా నాయకులు శ్రీనాథ్ మాట్లాడుతూ, నిన్నటి రోజున ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతూ జిల్లా ప్రకటించమని కోరితే గుర్తింపు కోసమని మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడడం జరిగింది. ఆయనకు సూటిగా చెప్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీ. అందుకే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఈవీఎంలలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు మొదటి స్థానంలో బీఎస్పీ ఏనుగు గుర్తు ఉందని గుర్తు చేశారు. నీలాగా గుర్తింపు కోసం, పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తులం కాదు. మదనపల్లె ప్రజలందరికీ కూడా తెలుసు, పబ్లిసిటీ కోసం, గుర్తింపు కోసం పాకులాడే వ్యక్తి ఆర్జే వెంకటేష్ అని. మదనపల్లె జిల్లా ఉద్యమంలో మా నాయకుడికి ఫోన్లు చేసి మరీ వచ్చి కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలు మర్చిపోవద్దని హితవు పలికారు. ఆర్జే వెంకటేష్, నువ్వన్నది కరెక్టే. నీలాగా మాకు అడవి పందుల కేసులో గుర్తింపు లేదు, కబ్జాదారుగా గుర్తింపు లేదు, ఫారెస్ట్ భూములకు కంచె వేసినోడిగా గుర్తింపు లేదు, పబ్లిసిటీ పిచ్చోడనే గుర్తింపు అంతకంటే లేదు. మదనపల్లెలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనార్టీని ప్రకటిస్తే నువ్వు గాని, మీ వాళ్ళు గాని ఎంత సహకరించారో మదనపల్లె ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఒక పార్టీగా, ఒక సామాన్యుడిగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయినా మేము రేపో ఎల్లుండో జిల్లా ప్రకటించమని అడగలేదు. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్పాము, అంతే. దానికి మీరు కౌంటర్ ఇవ్వడం. మదనపల్లెలో దాడుల సంస్కృతి ఎప్పుడూ లేదు. మీ మాటలు దాడులను ప్రేరేపించే విధంగా ఉన్నవి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. గత ప్రభుత్వం ఇలాంటి దాడులు చేసినందుకు ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో గుర్తుంచుకోండి. మీలాగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళం కాదు. మా పార్టీ బహుజన జాతులు అభివృద్ధి కోసం, అంబేద్కర్, కాంచీరాంల సిద్ధాంతం కోసం, బహుజన హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం. మీరు ఎంత ఇస్తే దానికి చక్రవడ్డీతో సహా ఇవ్వడానికి మేము సిద్ధం. మీరు డి అంటే మేము రెడీ. తస్మాత్ జాగ్రత్త. ఆర్జే వెంకటేష్ అలియాస్ పబ్లిసిటీ పిచ్చోడు టీపీ వెంకటేష్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మదనపల్లి మహిళా కన్వీనర్ సంధ్య, మీడియా కో కన్వీనర్ శివ, యువ నాయకులు శివ, మహేష్, బద్రి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతూ జిల్లాని ప్రకటిస్తామని చెప్పిన హామీని ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలని మేము కోరితే మమ్మల్ని గుర్తింపు లేని పార్టీ అని పరోక్షంగా అనడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి చెప్తున్నాము, బీఎస్పీ పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో మీరు మొదటి ఈవీఎం మొదటి స్థానంలో 1వ నెంబర్లో మా గుర్తు రావడం జరిగింది. దాన్ని మర్చిపోయేట్టున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో మీరు ఓటు వేయలేదని కూడా ఈ మదనపల్లి ప్రజలంతా గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఆయనకి టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రాలకి పరిమితం అనేది ఆయన తెలుసుకోవాలి. బహుజన సమాజ్ పార్టీ అనేది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా, ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా బహుజన జెండా ఎక్కడ వేస్తూనే ఉంటారు. బహుజన సమాజం ఎక్కడైనా ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. బహుజన సమాజ్ పార్టీ గురించి
నీలాగా గుర్తింపు కోసము పబ్లిసిటీ కోసము పాతలాడే వాళ్ళం కాదు మేము. మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మదనపల్లి గ్రామీణ మండలం ఇసుక నూతపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులు జయరాం యాదవ్, మదనపల్లి గ్రామీణ మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన్ భట్టర్, ఎండోమెంట్ ఉద్యోగి బండి రాజశేఖర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జునైద్ అక్బరీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించారని, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, రాటకొండ మధుబాబు, మేకల విజయ్, జిఎన్ నాయుడు, నాగురువలి, పొదల నరసింహులు, కోన భాస్కర్, జయచంద్ర, బాలమణి శేఖర్, శ్రీరామ వినోద్, జీవి నాయుడు, వెంకటేష్, హలో పూల మురళి, కొండమరిపల్లి రవీంద్ర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీతో గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కళ్ళకి, మహిళా అక్క చెల్లెళ్లకు మమ్మల్ని ఇంతగా ఆదరించి అఖండమైన విజయాన్ని చేకూర్చిన మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా ఇసుకనూతుపల్లి తెలుగుదేశం నాయకులు జయరాం యాదవ్ గారు మరియు ఆయన తనయుడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ షాజహాన్ బాషా గారి వెన్నంటి నడిచి ఎలక్షన్స్లో వారి విజయానికి ప్రత్యేకంగా వాళ్ళు కృషి చేసి అన్ని విధాలుగా కూడా ఆయన వెనకంటి నడిచి వాళ్ళ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసిన వారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా షాజహాన్ బాషా గారు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన మొక్కుకున్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఆ సందర్భంగా ఒక 108 టెంకాయలు కొట్టి ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది. వారికి షాజహాన్ బాషా గారి తరఫున, మా తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమం చేసిన మా ప్రీతం నాయకులు, వారి తనయులు జునైద్ అక్బరీ గారికి, రామాంజనేయులు అన్న గారికి, తెలుగుదేశం కార్యకులకు, జనసేన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈవేళ మా కొండమరపల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటి జయరాం గారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్ బాషా గారు శాసనసభ్యులు కావాలని మదనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 101 టెంకాయ కొబ్బరికాయలు కొట్టి ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి కుమారులు రావడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు రామాంజలన్న గారు, జయరాం గారు, అదేవిధంగా తదితర మదనపల్లి నియోజకవర్గ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ 5 సంవత్సరాల అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో పాలన సాగించినందుకు గాను ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఏకమై ఈరోజు మైనార్టీ నాయకుడు షాజహాన్ బాషా గారిని మదనపల్లిలో అత్యధిక మెజార్టీతో గెలిపించి, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన సందర్భంగా ఈవేళ మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కానీ ప్రజలకు మేము ఎన్నికల క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పక అమలు పరచడానికి మేమంతా కూడా మా నాయకుల తరఫున హామీ ఇస్తున్నాం. 1వ తేదీన పొద్దు 4,000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళమ్మ తల్లులకి, మా అక్క చెల్లెమ్మలకు, మా అమ్మలకు అందరికీ కూడా బస్సు సౌకర్యం ఉచితంగా 12వ తేదీన ఆయన సంతకం చేయబోతున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ, పరిశ్రమలు తేవడం కానీ, నిరుద్యోగులకు వృత్తి కానీ, పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
అతికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు వారి కుటుంబానికి ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మరొకసారి వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా శుభదినం. అంధకారంలో నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రిలాక్స్ అయినారు. ఆకారాలు, అంధకారము, భయాందోళనలు, అవినీతి, అక్రమాలు ఇలాంటి పరిపాలనను ఇంత అధపాతాళానికి తొక్కుతారు అని ఎవరు కానీ ఊహించండి. ఘోర పరాజయం అనిపించింది వైసీపీ ప్రభుత్వం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిరా అంటే, అధికార బలం ఉంది కదా అని అహంకారంతోనూ నిరంకుశత్వంగాను పరిపాలన చేస్తే ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు అనే దానికి ఈ ఎలక్షన్లే నిదర్శనంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్య కారకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున నమస్కారాలు, అలాగే అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు తెలుగుదేశానికి నాయకుల కంటే కూడా కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా తెలుగుదేశం గెలిచాలనేటువంటి పట్టుదలతో పాకులాడినారు, చేసినారు. ఈరోజు జయరామ్ గారు వాళ్ళ కొడుకు వెంకటరామ ఇసుకనేపల్లి వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే వాళ్ళకు ప్రాణం. అది ఏదో పిచ్చి, మాకు వద్దన్నా, మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఆయన జైలు వేసినప్పుడు వీళ్ళు పడినటువంటి బాధ ప్రజల్లో కొంతమంది వచ్చేసి అన్న ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఆయన విడిపిస్తారు ఇంకా అడిగినారు. అంత అభిమానం సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పతనానికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాబోయే కాలంలో మదనపల్లి అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా, సెంట్రల్లో కూడా మన గవర్నమెంటే మన ఎన్డీఏ తరఫున మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులు భగవంతుడు మనకు అనుకూలం చేసినాడు. ఇలాంటి శుభ పరిణామంలో జయరామ్ గారు శ్రీ వెంకటరమణ స్వామి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. 108 టెంకాయలు కొట్టి ఈరోజు ఆయన మొక్కుబడి తీర్చడంలో మేమంతా పాల్గొనడానికి మేము చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన పిలిచి మమ్మల్ని ఆదరించినాడు. ఇందుకు వెంకటరమణ స్వామి ఆశీస్సులు మదనపల్లె పుర ప్రజలకు, మదనపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎల్లక ఈ 5 సంవత్సరాలే కాదు 10-15 సంవత్సరాలైనా కూడా ఈ అభిమానం తరగదు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నంతకాలము తెలుగుదేశానికి ఎలాంటి డోకా కూడా ఉండదు అని చెప్పేసి మేము జనసేన పార్టీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరించి దాదాపు 164 సీట్లతో ఘన విజయాన్ని సాధించడం జరిగింది. అంతేకాకుండా మదనపల్లిలో 15 ఏళ్ల నుంచి ఎగరని జెండాని ఈసారి మనం ఎగరేసినాము. ఈ ఎన్నికల్లో ఒక మినిస్టరు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్సీ, 33 మంది కౌన్సిలర్లు, 50 మంది సర్పంచులు కలిసి కట్టుగా వాళ్ళు పని చేస్తే కూడా మదనపల్లి ప్రజలు మాత్రం ఏకతాటి మీద వచ్చి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మనం గెలిచి తీరల్లా. ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మన మదనపల్లిని మన ఉమ్మడి అభ్యర్థి షాజాన్ పాషా గారిని గెలిపించడంతో నేను శిరస్సు వంచి ధన్యవాదాలు మదనపల్లి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ముఖ్యంగా నాకు అండగా నిలిచిన పెద్దలకు, నాకు వెన్ను తట్టి ముందు నడిపిన మా కార్యకర్తలకు, నేనున్నానని చెప్పి నాకు ముందు నడిపిన మా నాయకులకు, మరి ముఖ్యంగా మా కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అంతేకాకుండా నేనున్నాను నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టిన నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి
అదేవిధంగా మదనపల్లి ప్రజలకు నేను శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడంతో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హైదరాబాద్ చేరుకుని రామోజీ ఫిలిం సిటీలో రామోజీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మదనపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ ఆధ్వర్యంలో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగురువలి, షంషీర్, రాటకొండ మధుబాబు, పూలకుంట్ల హరి, బాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామోజీరావు గారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:15 మరణించినటువంటి వార్త యావత్ ప్రపంచ సినీ లోకానికి, ప్రేక్షక లోకానికి చాలా విషాదమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా రామోజీరావు గారు జర్నలిజం స్కూలు, సినీ నటులకు ట్రైనింగ్ స్కూల్స్, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్స్కి కానీ, సింగర్స్కి కానీ ఈ విధంగా ఈ భూలోకంలో ఎన్ని కళలు ఉన్నాయో ఆ కళలన్నింటినీ కూడా రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళకు ఆ కళాశాలను నిర్మించి ఈ భూలోకంలో ఎంతోమందికి ప్రోత్సాహాలు కల్పిస్తూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే ఈనాడు పేపర్ లేకుండా వాళ్ళు నిద్రలేని, ఈనాడు పేపర్ చూస్తూ నిద్రలేసేటువంటి కోట్లాది మంది ప్రజలు, అభిమానులు ఈవేళ రామోజీరావు గారికి ఉన్నారు. వారందరికీ కూడా ఆయన లేడు అన్నటువంటి వార్త చాలా విషాదకరమైనటువంటి విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేరు. ఆయన ఎక్కడున్నా కూడా వారి కుటుంబ సభ్యులకు కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని పెదకూరపాడులోని చిన్న గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన వ్యాపార సంస్థల్ని ఏర్పాటు చేసి 1962లోనే మార్గదర్శి చిట్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఆయన చేశాడో చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకొని వ్యాపార సంస్థల్ని, పత్రికలు అయితేనేమి, చిట్ ఫండ్ కంపెనీలు అయితేనేమి, అలాగే వివిధ రకాల వారపత్రికలు, మాసపత్రికలు ఇవన్నీ ప్రజలకి ఒక మంచి సందేశాల వల్ల ప్రజల్లో ఎప్పుడు ఉండాలని, కేవలం డబ్బు కోసమే కాకుండా వ్యాపారాన్ని ఆయన ప్రజలకి వినోదాలు కల్పించడానికి ఎక్కడో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియోని తలదన్నే విధంగా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే చాలామంది మన్ననలు పొందిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన లేని లోటుని తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటుని తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు చాలా తీరని లోటు, ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్లో రాజధాని, మన హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ కట్టి ప్రపంచంలోనే మన ఆంధ్రులకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి 87 సంవత్సరాల్లో ఈరోజు మరణించడం చాలా బాధాకరమైన విషయం. మన ఎంతోమంది సినీ యాక్టర్లు కానీ, ముందు తెర నటులు కానీ అందరూ కూడా ఎంతోమందికి ఈరోజు ఆయన తరఫున అందరూ కూడా ఎంతోమంది ఫిలింలో నటించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన అందరి మధ్యలో లేదని మా తెలుగుదేశం పార్టీ తరఫున మన మదనపల్లిలో మన నెహా గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం. ఎంతో పేరు ప్రఖ్యాతులు వ్యాపార రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ నిరురామంగా కృషి చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే రామోజీరావు గారు అంటే ఇండియా వైపు కూడా ఆయన ప్రఖ్యాతులు సాధించినటువంటి సామాన్య వ్యక్తి. పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేశారు. అలాగే చలనచిత్ర రంగానికి కూడా ఆయన అద్భుతమైనటువంటి సేవ చేసి నిర్మాతగా, ప్రొఫెసర్గా ఆయన సినీ నటులకు ఎంతో మందికి ఆయన జీవనాధారం కల్పించారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడము చాలా బాధాకరమైన విషయము. ఆయనకు మదనపల్లి శాసనసభ్యులు జహా గారి ఆఫీస్ నందు ఈరోజు తెలుగుదేశం నాయకులు, అభిమానులు అందరం కలిసి ఆయన మృతికి సంతాపంగా
ఈ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 546లో 3.34 వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఎటువంటి కన్వర్షన్ చేయించకుండా పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా లేఅవుట్ వేసి ఫ్లాట్లు విక్రయించారు. ఈ ప్రాంతంలో వైసీపీ నేత అతని కొడుకు ఎటువంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న వలసపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీహరి అక్కడికి వెళ్లి అక్రమ నిర్మాణాలని నిర్ధారించుకుని మాధవరెడ్డి కుమారుడు మౌనిష్ రెడ్డికి ఈ నెల 6వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వైసీపీ నాయకులు మాధవరెడ్డి కుమారుడు మౌనిష్ రెడ్డి నోటీసులను ధిక్కరించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై వలసపల్లి పంచాయతీ అధికారులు తమ పంచాయతీకి రావాల్సిన నిధులకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. గోళ్ళ మల్లప్ప కుమారుడైన గోళ్ళ భాస్కర్, వలసపల్లి గ్రామం, గంగవరం విలేజ్. మా తండ్రి గారు అయిన మల్లప్ప గారికి వలసపల్లి గ్రామంలో 547 సర్వే నంబర్లో 2 ఎకరాల 73 సెంట్లు విస్తీర్ణం గల భూమి పట్టా ఇచ్చినారు. అది మేము వ్యవసాయం చేస్తుంటుండగా 2005లో జైపాల్ అనే వ్యక్తి సన్నాఫ్ వెంకటప్ప అతనికి దొంగపట్ట పాస్బుక్లు ఇచ్చినారు. దాని విషయమై మా తండ్రి గారు అయిన మల్లప్ప జైపాల్ గొడవపడి కోర్టులో కేసు వేసి జైపాల్ అనే వ్యక్తి ఇంజక్షన్ తెచ్చినారు. దాన్ని కౌంటర్ వేసి మేము కోర్టులో కౌంటర్ దాఖలు చేయగా కోర్టు వారు విచారించి దాన్ని జైపాల్ అనే వ్యక్తి పాస్బుక్లు పట్టాలు క్యాన్సిల్ చేసినారు. అప్పటి నుంచి మేము అనుభవించుకుంటున్న భూమిని జైపాల్ అనే వ్యక్తి అతను అనుచరుడైన రైస్ మిల్ మాధవరెడ్డి అతను వచ్చి మా భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము పోతే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టడానికి వస్తున్నారు. ఇది హైకోర్టులో కేసు ఇప్పుడు అప్పీల్ వేసినాము. అయినా కానీ వీళ్ళు మా భూమిని ఆక్రమించుకుంటున్నారు. అధికారులు దయించి మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్న నిర్మాణ పనులను నిలిపివేసిన పంచాయతీ కార్యదర్శి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ కోసం 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న మదనపల్లెకి చెందిన జయరాం యాదవ్ కుటుంబ సభ్యులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగు తమ్ముళ్లు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.